నీవు అందరికీ నచ్చకపోవడం నీ తప్పు కాదు. అందరికీ నచ్చాలనుకునే విధంగా బతకాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నీ తప్పే. అందరికీ నచ్చడం ఎవరికీ సాధ్యం కాదు. నీ పనిలో నిజాయితీ ఉంటే నీ పని నిజాయితీగా నువ్వు చేసుకుంటూ పో. ఈ సృష్టిలో మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారంటారు. కానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వు, ఐరిస్ మ్యాచ్ అవ్వు, వాళ్ళ గొంతు మాట్లాడితే తేడా ఉంటుంది. పెంచుకున్న కుక్క అయితే స్మెల్ కూడా గుర్తించగలదు. అంటే ఒకరికి ఉండే విధంగా ఇంకొకరు దేవుడు సృష్టించలేదు. నీ బాడీ ఒక అద్భుతం. నీలో ఉన్న టాలెంట్ అద్భుతం. ఇంత అద్భుతమైనది ఈ సృష్టిలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. నీలాంటిది ఈ సృష్టిలో ఇంకొక జీవి లేదు. ఎంత అద్భుతంగా నీకు చెక్కాడా దేవుడు. దేనికో తెలుసా? ఏదో ఒకటి సాధించడానికే నీకు సృష్టించినప్పుడు దాని వైపు ఆలోచించుకుంటూ ముందుకు సాగాలే. కానీ ఎవరో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, 10 మందికి నచ్చట్లేదేమో. నిజాయితీగా, మళ్ళీ చెప్తున్నా, నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటూ ఏదో ఒకటి సాధించు. అప్పుడు అందరికీ నచ్చుతావు. ఇది సత్యం. అందరికీ నచ్చే విధంగా బతకడం అంటే ఏదో అనుకుంటున్నారు అని మనకు అనవసరం. సాధించి చూడు.